ఏంటి 'మెగాస్టార్ చిరంజీవిని' 'అల్లు అర్జున్' పొగిడాడా అని అనుకుంటున్నారా? అవును. నిజంగానే 'మెగాస్టార్ చిరంజీవిని' 'అల్లు అర్జున్' పొగిడారు. అదెలా అంటే, నా లైఫ్‌లో కొంతమందికి మాత్రమే రుణపడి ఉంటాననే పదాన్ని వాడుతూ, మా తల్లిదండ్రులు, నా తాతయ్య గారే, ఆ తర్వాత మొదటి సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేసినటువంటి చిరంజీవికి మాత్రమే రుణపడి ఉంటారు. ఆ తర్వాత నేను రుణపడి ఉండేది కేవలం 'సుకుమార్‌కి' అని 'అల్లు అర్జున్' చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అయితే నిజానికి ఈ వీడియో చాలా పాతది. అంటే 'పుష్ప' సినిమా రిలీజ్ అయినప్పుడుదనమాట. ఇక అలా ఈ వీడియోలో 'అల్లు అర్జున్' మెగాస్టార్ చిరంజీవికి రుణపడి ఉంటాను అని చెప్పినటువంటి వీడియో వైరల్ అవుతుంది. ఇక అదే వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు చాలామంది. ఆ వీడియో చూసినటువంటి నెటిజన్లు కొందరు 'అల్లు అర్జున్‌కి' సపోర్ట్ చేస్తే, మరికొందరు మెగా అభిమానులు 'అల్లు అర్జున్' ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో 'అల్లు అర్జున్' 'పవన్ కళ్యాణ్' కాకుండా అతని స్నేహితుడు శిల్పా రవిచందర్ రెడ్డికి సపోర్ట్ చేసేందుకు ఇంటర్నెట్‌లో ట్రోల్స్ అప్పటినుంచి మొదలయ్యాయి. ఆ ట్రోల్స్ నెగటివిటీ కారణంగా 'పుష్ప' సినిమా వాయిదా పడుతూ వచ్చిందన్న విషయం తెలిసిందే. అయితే 'పుష్ప 2' సినిమా రిలీజ్‌కి ముందు నుంచి నెగటివిటీ పెరిగినప్పటికీ సినిమా ఊహించిన విధంగా హిట్ కొట్టి, ఆ తర్వాత ఒక భారీ లెవెల్‌లో ఆ సినిమా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక పాత వీడియో ఉంది. ఆ వీడియోలో ఏమంటాడంటే అల్లు అర్జున్, చిరంజీవి ఒక కష్టంతో ఎదిగినటువంటి చెట్టు. ఆ చెట్టు యొక్క నీడ ఉంటది గదా! ఆ నీడల నుంచి వచ్చిన వాళ్ళమే మేమందరం అంటాడు ఒక దాంట్లో. ఇంకో దాంట్లో గూడా ఇట్లాగే ఆయన రాత్రి పగలు పడినటువంటి కష్టానికి మేము కాస్త బెటర్‌గా ఎదగగలిగాము. ఆయన లేకపోతే మేమెక్కడున్నాం అనే మాటలు అల్లు అర్జున్ అనేక సార్లు వాడిన సందర్భం 'పుష్ప' టైంలో గూడా వాడిన సందర్భం ఉంది. 'పుష్ప' ఎప్పుడైతే బ్లాక్ బస్టర్ అయిందో ఆ తర్వాతే పరిస్థితులు మారిపోయాయని, అట్లాగే 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ చేసిన తప్పులుండొచ్చు. 'పవన్ కళ్యాణ్' 'చిరంజీవి' చేసిన తప్పులుండొచ్చు. కొడుకు మీద ప్రేమతో 'రామ్ చరణ్' మీద ప్రేమతో 'చిరంజీవి' చేసిన తప్పులుండొచ్చు కానీ, ఓవరాల్‌గా 'అల్లు వర్సెస్ మెగా' అనేదైతే ప్రస్తుతానికి నడుస్తుంది. సో, ఇందులో ఎవరి తప్పుని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.